నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ తెలంగాణలో ఫస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ ఇలాంటి త్రిపాఠి గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఇతర డాక్టర్స్కు, మెడికల్ సిబ్బందికి, ఇక్కడ విశేష ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త. ఇది ఇంటీరియర్ ప్లేస్, అంటే మనం హైవేకి లోపలిగా ఉండి 2 హైవేస్, హైదరాబాద్ విజయవాడ హైవే ఉన్నది, నార్కట్పల్లి అంతకి హైవే క్రాస్ అయ్యారు రోడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇది తెలంగాణలోనే వరంగల్ తర్వాత పెద్ద టౌన్. ఇది మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవ్ చేసుకొని ఇంకా డెవలప్ అయింది. ఈ టైంలో 1 ఇయర్లో, లాస్ట్ ఇయర్ మార్చిలో ఇదే నేనే ఫౌండేషన్ చేసి 1 ఇయర్ లోపే పూర్తి చేయడం నిజంగా చాలా సంతోషకరం. దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ సిబ్బందిని కానీ, కాంట్రాక్టర్ని కానీ, దీన్ని ఎప్పుడు ఫాలోఅప్ చేసిన కలెక్టర్ గారిని, వారి సిబ్బందిని కూడా అభినందిస్తూ, ఇది క్రిటికల్ కేర్తో పాటు ఇటీవలనే పాత ఓల్డ్ జీజీహెచ్ని కూడా కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ డెలివరీస్ కూడా గాంధీ నీలోఫర్ తర్వాత ఎక్కువ డెలివరీస్ అయ్యే హాస్పిటల్ ఇది. దీన్ని అన్ని విధాలుగా చేస్తూ ఎన్హెచ్ఆర్ఎం కింద ఈ శాంక్షన్ అయిన మిగిలిన జిల్లా కేంద్రాల్లో కూడా వర్క్స్ నడుస్తున్నాయి. మొదటి దశలో 14 హాస్పిటళ్ళు క్రిటికల్ కేర్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి నల్గొండనే మెడికల్ కాలేజ్ మననే ఫస్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దానికి సంబంధించి అదనంగా 3 కోర్సు వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్వరగా పూర్తి చేయాలని చెప్పి దీన్ని ఒక క్వాలిటీతో పూర్తి చేయడం అనేది. మిగిలిన ఎక్విప్మెంట్ చాలా వరకు 90% ఎక్విప్మెంట్ వచ్చింది. లిఫ్ట్ కానీ, ఇతర కొన్ని వెంటిలేటర్స్ కానీ ఇంకేమైనా కావాలంటే కూడా దాన్ని కూడా తీసుకొచ్చి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని వాళ్ళు క్షీణించిన సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్ లేని పరిస్థితుల్లో మా ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలకు పెంచడం, ఎల్ఓసీలు దాదాపు నేను ఒక్కనే 22 కోట్ల ఎల్ఓసీలు 16 ఈ 16 నెలల్లో నేను ఇప్పించాను. స్టేట్లో సెకండ్ హైయెస్ట్ నాది. ఎల్ఓసీ కూడా మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ రావడం జరుగుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా నిమ్స్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది, గవర్నమెంట్ డబ్బుతోనే. ఇలా గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ మధ్యలో ఆపేస్తే మేము దాన్ని 10 లక్షల వరకు పెంచి పేదవానికి ఉచితంగా వైద్యం అందియాలి అనే లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికీ మళ్ళీ హామీ ఇస్తున్నాం. ప్రాథమిక విద్యతో పాటు ఈ హెల్త్ మీద, హాస్పిటల్స్ మీద ప్రత్యేక పెడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్న పిఎస్సీలను కూడా వచ్చే 1 ఇయర్ నాటికి డిఫరెంట్ ఫండ్స్లోకి వెళ్ళి అన్ని హాస్పిటల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లాలో నేను కానీ, మా జిల్లా కలెక్టర్ గారు కానీ, మా యంత్రాంగం కానీ, మెడికల్ సిబ్బంది, డిఎంహెచ్ఓ గారు అందరం కష్టపడి దేవరకొండ లాంటి ప్రాంతాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ఆధునికమైన వైద్యం అందియాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటున్నాం. రేపు శ్రీరామనవమి పండుగ ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ని, క్రిటికల్ కేర్ సెంటర్ని ఇంకా కూడా అవసరం వస్తే డాక్టర్స్ని, గతంలో డిప్యుటేషన్ పోయిన వారిని కూడా కొందరు తీసుకురావడం జరిగింది. అవసరమైన సిబ్బంది కోసం కూడా ప్రపోజల్ పంపించి తప్పకుండా ఇక్కడ ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా ఇక్కడే చేసేటట్టు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం.